ఒక్కొక్కడు కొట్టే దెబ్బకు అదిరిపోవాలి. డైరెక్ట్గా చంపురి. మాలాంటి వాళ్ళ మీద జరిగింది లేకపోతే ఏజ్ ఉన్న వాళ్ళ మీద జరిగింది అంటే దానికి అర్థం ఉంటది. ఏముంది ఆ పిల్లకాడ, చిన్న 2వ తరగతి చదువుతున్న పిల్లకాడ ఏముంది? ఇంకోటికి భయం ఉంటది, ఇంకోటి అదిరిపోతాడు ఇంకోసారి చెయ్యాలంటే. చేయాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? 500-600 పెడితే రోడ్ల మీద మస్తు దొరికి పాడైతే దళిద్రం ఉండకూడక. నువ్వు చేస్తేవి ఆ తల్లి కడుపు ఆగం చేస్తేవి, నీ తల్లి కడుపులో మన పోసుకొని నువ్వు చేస్తేవి. బంతి తోట పెంచినట్టే పెంచుతారు గంజాయిలని. గంజాయికి ఏమన్నా పద్దు ఉందా? ఈ పోలీసు వాళ్ళు ఎంతసేపు ఓడో చెప్తే వచ్చి పట్టుకుంటారు. రీసెంట్ గా 3 పిల్లలకు ఒక తల్లి 10th క్లాస్ అబ్బాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని విషం ఇచ్చింది. ఏం శిక్ష చేసి చెప్పు? వాడు తీసుకున్న గోతులు అయితే వాడైతే పడ్డాడు కదా. ఇప్పుడు వాడు తీసుకున్న గోతులు వాడు పడ్డాడు. ఒక చిన్న వాడు గంజాయి తాగి అంత దారుణంగా చేసిండు కదా. దేవుడు అనేది ఇప్పుడు వాడిని చెత్త కుక్కను కొట్టినట్టు కొట్టిరు ప్రజలైతే. కుక్కను కొట్టినట్టు కొట్టిరు. వాడు ఇంకా సవాలు విడిచిపోయిందంట. 6 నెలల్లో నేను బయటికి వస్తా చూసుకోరా అని. 6 గంటలు కూడా బతుకుండకపోయేవాడు. పోయిడు వాడంతలో వాడవే గోతులు పడ్డాడు. పాపం అనేది ఎప్పుడు తాగదు. పసిని చేయాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? 500-600 పెడితే రోడ్ల మీద మస్తు దొరికి పాడైతే దళిద్రం ఉండకూడక. గా పిల్లని చేయాలని ఎట్లా మనసు ఒప్పిందిరా నీకు? ఏమొచ్చిందిరా? నువ్వు చేస్తేవి ఆ తల్లి కడుపు ఆగం చేస్తేవి, నీ తల్లి కడుపులో మన పోసుకొని నువ్వు చేస్తేవి. ఏమన్నా దేశానికి ఉపయోగం ఉందారా నీ వల్ల? ఎద్దు గాడిద లెక్క పెరిగినాం. మళ్ళా నీ వల్ల కోస 10 ఊర్లకు వాడు ఎంక ముందు కాకుండా సరిపోతాడు. ఏమన్నా యూజ్ ఉందా? నువ్వు ఆ 10 నిమిషాల కోసం ఆలోచించి ఆ గంజాయి తాగి దాని మత్తులు అట్లా చేసినావు. నువ్వు చేస్తేవి ఆ పిల్లని చంపి సచిన బాడుకావు. నువ్వు ఎట్లా నన్ను చదువు? ఆ పిల్లని వదిలేసి ఎట్లా అట్లా బతుకు కదా. ఎంత పాపం ఏం చేసింది ఆ పిల్ల? రోజు రోజుకి సమాజం ఎటు పోతుంది? రేట్ల సైడ్ పోతుంది, అచ్చల సైడ్ పోతుంది, దొంగతనాల సైడ్ పోతుంది. అమ్మని కొడుకు తల్లిని పిల్లలు తల్లి దీని సైడే పోతుంది. ఎక్కడ పోతలే ఈయనే ఉంటుంది. ఎవరికి కరెక్ట్ శిక్ష వేసారు నువ్వు చెప్పు? తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ ఎన్నో జరుగుతున్నాయి. రీసెంట్ గా 3 పిల్లలకు ఒక తల్లి 10th క్లాస్ అబ్బాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని విషం ఇచ్చింది. ఏం శిక్ష చేసి చెప్పు? ఒకప్పుడు స్వాతి అని చాలా పెద్ద వైరల్ వీడియో. మొగన్ మీద యాసిడ్ పోసి ఉంచుకుని ఉంది, వానికి మొత్తము ఏదో మాడిఫై చేపిద్దామని చూసింది. దానికి ఇప్పటివరకు ఏం శిక్ష చేసిరు? వదిలేసిరు. కరెక్ట్ అనేది శిక్ష చేసిండా? భయపడేలాగే ఏమైనా చేసిరా? ఇప్పుడు నన్ను ఒక మాట అన్నావు అనుకో, ఇప్పుడు అన్న మాట ఇంకొకసారి అనరా అంటే నీకు భయం ఉంటుందా లేదా? నేను అట్లే కామన్స్గా వెళ్ళిపోతా, నీకు కామన్ అయిపోతుంది. ఇప్పుడు జరిగేది కూడా అదే కదా. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎవరు కరెక్ట్ శిక్ష చేసినోడు ఉన్నారు చూపి మనం. ఇప్పుడు కదా తను అయితే గవర్నమెంట్ కావాలనే చంపేసిందని టాక్ నడుస్తుంది. నిజం ఉండిద్ది అంటారు పోలీసు వాళ్ళు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పోలీసు వాళ్ళు అయితే మరీ అంత దారుణంగా అయితే చెప్పరు. ఒక ముసలైన కూడా అయినంతలకు ఆయన చచ్చిపోయాడు, వాటర్లో చచ్చిపోయాడు. ఎందుకు? ఇప్పుడు పోలీసు వాళ్ళు తీసుకుపోయి నువ్వు జావ్ అంటే పోలీసు వాళ్ళు హ్యాండ్ఓవర్ లో ఉంటే వాళ్ళు కాపాడాలి. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కోర్టులో వాళ్ళు సబ్మిట్ చేయాలి. అది వాళ్ళ బాధ్యత. జైల్లో వేస్తే న్యాయం దొరకట్లేదని పోలీసులు ఒక్కొక్కసారి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. అది తప్పు. మనంతలకు మనం ఇప్పుడు వాళ్ళ ఉద్యోగం పోతుంది కదా. ఇప్పుడు కోర్టులో వేసినాం అనుకో, ఏండ్లు పడుతుంది. మొత్తము న్యాయం జరగాలంటే ఏండ్లు పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే నిజమేందో అబద్ధమైందో తెలుసుకోనికే. మొత్తానికి ఇప్పుడు అమ్మాయికి న్యాయం జరిగిందంటారా? న్యాయము ఇప్పుడు వాడు చచ్చిపోయినంత న్యాయం ఎట్లా జరిగింది? వాళ్ళ అమ్మకి అయితే అన్యాయమే జరిగింది. మరి ఎవరన్నా సాయం చేయాలి కదా. తల్లి కడుపు అయితే మునిగింది. ఇప్పుడు వాడు సాయంగానే న్యాయం ఎట్లా అయింది చెప్పు? తల్లిదండ్రులది అయితే ఇబ్బందే కదా. ఇంకా అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? నేను అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఫస్ట్ గవర్నమెంట్కి చెప్తున్నా, దయచేసి మీరు జైళ్ళలో పెట్టి వాళ్ళని కాపాడి దున్నపోతులు లెక్క అడుగు పందులు లెక్క తిని మేపడం కంటే 10 మందిలా ఇట్లా చాలా మంది అంటారు కదా వాళ్ళని తీసుకొని నీళ్ళలో చంపిరి. అట్లా కాదు, డైరెక్ట్గా చంపురి. ఇంకోటికి భయం ఉంటుంది, ఇంకోటి అదిరిపోతాడు. ఇంకోసారి చేయాలంటే వాడు అదిరిపోతాడు. అట్లాంటివి చేయండి తప్ప తీసుకుపోయేదో సీక్రెట్ చంపడము అవన్నీ అవసరం లేదు. ఒక్కొక్కడు కొట్టే దెబ్బకు అదిరిపోవాలి. అది గొప్పతనము. అంతే తప్ప మేము కాపాడుతాము, మీరు పోలీసులు కాపాడే బాధ్యత ఉంది, మేము దాని గురించి యాక్సెప్ట్ చేస్తాము. కానీ మీ మీద కూడా ఇలాంటి వాడంతలో వాడు పోయి వచ్చిందా మీరేసిందా అని మీకు తెలుసు, దేవుని తెలుసు. మేము ఎవరం లేదు అక్కడ. కానీ మీరు చేసేది మాత్రము ఇలాంటివి చేయండి. ప్రతి ఒక్కరికి మీ మీద నమ్మకం వస్తుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి మీ హయాంలో మా తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఇలాంటివి జరిగితే ఇలాంటివే చేయండి, తప్పేం కాదు. అదే కదా నేను అనేది కూడా. ఇప్పుడు గంజాయి విషయంలో ఒకటి స్పందిస్తున్నావు. ఇదే నేను చెప్పేది కూడా. వీళ్ళని కూడా అట్లనే అతి దారుణంగా ఏం కొట్టాల్సిన అవసరం కూడా లేదు. కింద 2 కిలోల చక్కెర పోసి తమ్మని కట్టేస్తే చాలు.
ఇంకా వేరే ఏమొద్దు, ఆడది కానీ మొగోడు కానీ. జైలు అవసరం లేదు, ఏం అవసరం, ఒక గంట సేపు. అయితే ఇప్పుడు అంటే తను గంజాయి మత్తులో, ఆల్కహాల్ మత్తులోనే ఇలాంటి గంజాయి తాగే కదా చేసిండు వాడు అంటున్నారు. సో అసలు గంజాయి ఎలా వస్తుందమ్మా? ఏ గురూజీలు ఎంతమంది సత్రాలలో పెడతలేరు. ఓడు బీహార్ నుంచి వచ్చి మంచి బాత్రూమ్ లెక్క ఇంత పెద్ద గట్టిని ఇంత 4 పెంచుడు గంజాయిది. బంతి తోట పెంచినట్టే పెంచుతారు గంజాయిలని. గంజాయికి ఏమన్నా పద్దు ఉందా? ఈ పోలీసు వాళ్ళు ఎంతసేపు ఉన్న ఓడో చెప్తే వచ్చి పట్టుకుంటారు. రోడ్డు మీద ఎవడన్నా పోయినా అనుకో, వన్ బండి నెంబర్ లేకపోయినా, ముగ్గురు ఎక్కించుకపోయినా సిన్సియర్ డ్యూటీ చేస్తాడు. మరి గంజాయి తాగుతా ఇంకోసారి ఇట్లా దాన్ని లాగేసి బద్దలని పక్క వాళ్ళకి కొట్టి చేతిలో పెట్టి దోలిస్తే ఇంకోసారి తాగుతారా? మదనపల్లిలో జరగాల్సిన నష్టం అంతా అందరికి జరిగిపోయింది. సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే అసలు పేరెంట్స్ కూడా ఎలా ఉండాలంటే? పేరెంట్స్ ఏం తప్పు ఉందాడ చెప్పు. పేరెంట్స్ ఇప్పుడు పిల్లలు, ఇప్పుడు నాకు 2 కొడుకులు ఉన్నారు. 24 గంటలు నా కొడుకులు కావాలైతే నేను ఉంటే మరి నేను ఎట్లా కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి? ఇప్పుడు మాలాంటి వాళ్ళ మీద జరిగింది, లేకపోతే ఏజ్ ఉన్న వాళ్ళ మీద జరిగింది అంటే దానికి అర్థం ఉంటుంది. 8 సంవత్సరాల పిల్ల మీద జరిగిందంటే ఏం జాగ్రత్త తీసుకోవాలి తల్లిదండ్రులు? ఏముంది ఆ పిల్లకాడ? చిన్న పిల్ల, 2వ తరగతి చదువుతున్న పిల్లకాడ ఏముంది? కామన్ తోటి బలిసి కాదు, కళ్ళు నెత్తికెక్కి కాదు దానికి. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు? ఏం చేసుడు ఏం లేదు, బట్టలు ఇప్పి బాదార్ల బద్దలని వాళ్ళ కొట్టుడే. ఆ రోడ్ల మీద ఇప్పటిదాకా చెప్పినాగా, మంచిగా చెట్టుకో లేకపోతే దానికి స్తంభానికో కట్టేసి కింద చక్కెర పోసి శివల కాడ వదిలేసేయాలి అని, అంతే. అంతమించి ఇంకేది లేదు.